మా అమ్మ నాటుకోళ్ళ వ్యాపారం చేసి లక్షలు సంపాదించుకుంటున్నారు మంది. ఆ లక్షలు సంపాదించనీకే నీకు ముందు అనుభవం కావాలి మా అమ్మ, ఎక్స్పీరియన్స్. నువ్వు ప్రాక్టికల్గా చేసినావు అనుకో, ఆ అనుభవం కోసం ఒక 2 నుంచి 3 సంవత్సరాల టైం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. అదంతా నీకు ఖర్చు లేకుండా నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను నీకు. దాన్ని చూసి నేర్చుకో. ప్రతిరోజు వీడియోలు రానికే సబ్స్క్రైబ్ చేసుకో. కథం ఇంతకుముందు చూసినాం మా పెద్ద కోళ్ళు, అవి గుడ్లు పెట్టే కోళ్ళు. వీటికి ఏం చేసినాం, మార్నింగ్ వదిలిపెట్టి మేత వేసినాం. అందులో గుడ్లు వెళ్తే ఆ గుడ్లను తీసుకొచ్చి ఈ కోళ్ళ పైన ఇట్లా కూర్చోబెట్టినాం మామ. ఇక్కడ చూస్తున్నాను ఒకటి నల్ల కోడి. దాని తర్వాత ఇది రెండో కోడి. ఎంత కిరాకున్నా చూడు, కలర్ చూడు కాలి. ఇదేమో మూడో కోడి మామ. ఒక్క గుడ్డును కూడా బయట కనిపించకుండా కూర్చున్నాయి చూడు. ఇది కర్ర కోడి ఎట్లున్నా చూడు, ప్యూర్ దేశీ కోళ్ళే ఇవన్నీ. ఒక్క గుడ్డును కూడా బయటికి కనిపించకుండా మంచిగా కూర్చున్నాయి. ఇదేమో నల్లది ప్లస్ తెల్ల మచ్చలు ఉన్నాయి దానికి. ఇక్కడ చూస్తున్నాను ఎన్ని కోళ్ళు, ఇవి 6 కోళ్ళు. 7వ కోడి కూడా ఉన్నది. ఇది 7వ కోడి మామ. ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ వచ్చేసి 7 కోళ్ళు. అంతేకాదు ఇంకో కోడి కూడా ఉంది మామ, అది కూడా చూపిస్తా. ఇగో 8వ కోడి ఈ కోడి. ఇక్కడ చూస్తున్నావు ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా గుడ్లు జమ అయినాయి. నేను ఏం చేస్తున్నా, గుడ్లని ఇక్కడ పక్కన వేసేసిన కాదు. దాని తర్వాత ఏం చేస్తున్నా, దాంట్లో జరని జొన్నలు వేసేసి ఏం చేస్తా అంటే ఎర్లీ మార్నింగ్ ఇట్లా కప్పు తీసేసి గిడ చూడు ఎంత ముద్దుగున్నాయి చూడు. వీటి దానా దీన్నికే ఇక్కడ వదిలిపెడుతున్నా అన్నిటికీ ఇట్లానే వదిలిపెడదాం. ఎందుకంటే మా అమ్మ ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 9 గంటల మధ్యలో నీ పొదుగున్న కోళ్ళకి ఇట్లా ఇప్పేయాలి. ఇప్పితే ఏమవుతుంది అంటే ఇవి బాత్రూమ్ చేసేస్తాయి, లెట్రిన్ చేసేస్తాయి, తింటాయి, నీళ్లు తాగుతాయి, పోయి మళ్ళీ అవి జాగలు అవి కూర్చుంటాయి. ఒక 15 నిమిషాలలో ఇవి తినేసి లెట్రిన్ చేసేసి నీళ్ళు తాగేసి కూర్చోవాలి. లేదు అర్ధగంట, 2 గంటలు అవి కూర్చుంటలేదు కోడి గుడ్ల పైన అంటే గుడ్లు చల్లారిపోతాయి, దాని లోపలనే పిల్లలు చచ్చిపోతాయి అన్నట్టు. ఈ కోడి చూడు ఎంత అందంగా ఉంది. అందుకోసం నేను పొద్దుగాల డైరెక్ట్ రాగానే 8 నుంచి 9 గంటల లోపల మధ్యలో ఏం చేస్తా, ఇప్పేసిన దానా నీళ్ళు వేసేసిన. ఈ గుడ్లు ఉన్నాయి, ఈ గుడ్లను మేము ఇప్పుడు కూర్చోబెడతాం. గుడ్లను కూర్చోబెట్టే సరైన పద్ధతి చూడు. మేము క్యాన్లింగ్ చేసినాం, రాత్రి తీసేసినాం. క్యాన్లింగ్ చేసి ఏవైతే అన్ఫర్టైల్ ఎగ్స్ ఉన్నాయి, పిల్లలు అవే కానివి గుడ్లు తీసేసినాం. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 18 గుడ్లు సెట్ చేసేద్దాం. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి మొత్తం. దాన్ని 18 బ్యాచ్ చేసేద్దాం. 5 గుడ్లు దాంట్లో నుంచి తీసుకొచ్చిన దీనికి ఎక్కడ తిరిగి 18 గుడ్లను చేసేద్దాం. ఇప్పుడు చూడు మామ ఎన్ని ఉన్నాయి, ఒకసారి లెక్క పెట్టిన 18 గుడ్లు అవి అయిపోయినాయి. దాని తర్వాత 2 గుడ్లు దీంట్లో కలిపేస్తున్నా. దాని తర్వాత ఇంకున్నాయి కదా దీంట్లో, ఈ 5 గుడ్లు కూడా తీసేస్తున్నా. 5 గుడ్లు తీసేసి ఏది కర్రె కోడి తెల్ల మచ్చలు ఉండే చూడు మామ, ఆ కోడి గుడ్లు మొత్తం ఏం చేస్తున్నాం మేమంటే వేరే కోళ్ళకి ఈ కోళ్ళకి కలిపేస్తున్నాం. ఎందుకంటే ఒకటే రోజు కూర్చోబెట్టాం 8 కోళ్ళకి కాబట్టి గుడ్లను కలిపేయచ్చు. 18 గుడ్లను వేసేసినాం. ఒక గుడ్డుకు జర పగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ గుడ్డును తీసేసినాం. 18 గుడ్లను వేసేస్తున్నాం. ఇట్లా వేస్తే ఏమవుతుంది, ఒక కోడి ఫ్రీ అయిపోతుంది. ఆ కోడిని ఏం చేయొచ్చు, మళ్ళీ కొత్త గుడ్లు వేసేయచ్చు మా అమ్మ. ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఈ గుడ్లు కూడా దీంట్లో కలిపేసి 18 బ్యాచ్ చేసేస్తున్నా. దీనికి 18 చేసేసిన. దాని తర్వాత ఈ 3 దీంట్లో కలిపేద్దాం. మొత్తం 18 ఏంటంటే కోళ్ళని కూర్చోబెట్టిన తర్వాత 7 రోజుల తర్వాత ఏం చేస్తా నేనంటే గుడ్ల పైన నైట్ పూట టార్చ్ లైట్ వేసి చూస్తా, లోపల పిల్ల కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది, గుడ్డు లోపల టార్చ్ లైట్ వేస్తే, రాత్రిపూట టార్చ్ లైట్ వేస్తే గుడ్డు లోపల ఇట్లా ఎర్ర నరాల లాంటివి కనిపిస్తాయి. దాంతోపాటు లోపల పిల్ల అయ్యే మూమెంట్ కనిపిస్తుంది. అట్లా చూసి లేని గుడ్డు, పిల్ల తయారు కాని గుడ్లు ఎట్లుంటుంది అంటే బల్బు లెక్కల మెరుస్తుంటుంది, లోపల ఏముండదు. అసలు పిల్ల అన్ఫర్టైల్ పిల్ల అన్నట్టు, పిల్ల కాదు ఆ గుడ్డు లోపల అన్నట్టు. ఆ గుడ్డును తీసేసి ఇట్లా 18 గుడ్లు వేసి కూర్చోబెడతాం. ఇక్కడ చూడు ఈ దానికి లేపుతున్నా, ఈ దానికి లేపి మళ్ళీ ఒకసారి తినిపిస్తున్నా. దీనికి పోయి మంచిగా తినేసేయి అమ్మ అని కథం. ఈ 3 గుడ్లు గిన్నెలో పెట్టేస్తున్నా. 33 గుడ్లు ఉన్నాయి. 3 గుడ్లు దాంట్లో పెట్టిన. దాని తర్వాత ఇంకా 2 ఇట్లా మొత్తం ఎంత చేద్దాం అంటే దీనికి 18 గుడ్లు ఈ టైర్లో వేసేద్దాం. మా దగ్గర 8 కోళ్ళకు కూర్చోబెట్టినాం కదా మా అమ్మ. 8 కోళ్ళకు కూర్చోబెట్టినాం కాబట్టి 8 కోళ్ళకు కూర్చోబెట్టినాం. 2 కోళ్ళ ఏమైనా అన్ఫర్టైల్ గుడ్లు, 2 కోళ్ళ దగ్గర అన్ఫర్టైల్ గుడ్లు ఉంటే ఆ గుడ్లను తీసేసిన. 2 కోళ్ళ దగ్గర మనం ఏం చేయవచ్చు, మళ్ళీ కొత్త గుడ్లు వేసేయచ్చు. ఆ 2 ఇప్పుడు కొత్త కూర్చోబెట్టుకున్న 2 కోళ్ళు 21 రోజు కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు వెళ్తాయి. గిట్లా మిగతా కోళ్ళు ఏవైతే ఉన్నాయో 8 కోళ్ళ నుంచి 2 కోళ్ళు ఫ్రీ అయిపోయినాయి. 6 కోళ్ళకి 18 వేసేసి కూర్చోబెట్టినాం కదా. 7 రోజుల తర్వాత అంటే 21 రోజుల్లో 7 రోజులు మైనస్ చేస్తే ఆ రోజు ఈ పిల్లలు వెళ్తాయి. ఇప్పుడు కూర్చోబెట్టే పిల్లలేమో, ఇప్పుడు కూర్చోబెట్టేది మా 2 కోళ్ళ పిల్లలేమో 21 రోజు వెళ్తాయి మామ. చూస్తున్నాయి
ఎంత ముద్దు కూర్చోబెట్టినాం చూడు, ఇగో ఇక్కడ టైర్లలో గిట్లా కూర్చోబెడతాం. నువ్వు కూడా గిట్లా కూర్చోబెట్టాలి మామ. కూర్చోబెడితే ఏమవుతుంది, మా లెక్కల మంచి ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలం ఉన్నా కూడా పిల్లలు వెళ్తాయి. ఇక మా దగ్గర కడక్నాథ్ కోళ్ళలో వచ్చేసిన ఒక రూమ్లో 10 కడక్నాథ్ కోళ్ళు, ఒక 2 పుంజులు పెట్టేసి పెంచుతున్నాం. ఇలా సపరేట్ ఇవి మన దేశీ కోళ్ళలో, మన నాటు కోళ్ళలో గలవై ఒకటే రూమ్లో పెట్టేసి ఫ్రీ రేంజ్లోకి వదలకుండా ఇట్లా వేసేస్తున్నాం. పొద్దుగాలు వచ్చి మక్కలు వేసేసిన, ఎందుకంటే క్రాస్ కావిగా ఇవి రెండింటిని కలిపి బయటికి వదిలేస్తే ఏమవుతుంది అంటే క్రాస్ అవుతాయి. అందుకని క్రాస్ కావద్దని ప్యూర్ డేసిక్కి ఫ్రీ రేంజ్లో వదులుతాం, కానీ కడక్నాథ్ వీటిని ఫ్రీ రేంజ్లోకి వదలం. గిట్లా మామ, గిది అయిపోయింది. ఏంది ఈ కడక్నాథ్ కోళ్ళలో 3 గుడ్లు వెళ్ళినాయి మామ. ఏడు కనిపిస్తున్నాయి నీకు ఈ 3 గుడ్లు. ఒక కోడికి ఏమో మేము 18 గుడ్లు వేసినట్టు, ఇంకో కోడికి 15 గుడ్లు వేసినాం. ఈ ఇందాకనే చూపించినాయి, ఎందుకంటే 33 గుడ్లు ఉండే, 36 గుడ్లు అయితే 18 వస్తుండే. ఇక్కడ బాతులు ఉన్నాయి మామ. ఈ బాతులకు ఏం చేస్తున్నా, 8 బాతులు ఉన్నాయి. ఒకసారి చూడ, ఈ 8 బాతులను సేల్ చేద్దాం అనుకుంటున్నాం మామ. ఎవరికైనా కావాలంటే మీరు ఎంత కొనుక్కుంటారు ఒక్క బాతు, ఈ బాతును ఒక్క బాతు ప్రైస్ కామెంట్ పెట్టండి. కామెంట్ స్క్రీన్ పైన నేను నెంబర్ కూడా ఇస్తాను. ఒకసారి ఆ నెంబర్ పైన ఏం చేయాలి, మీరు వాట్సాప్ చేయాలి. ఎందుకంటే టైంపాస్ కాల్లో మస్తు మంది చేస్తున్నారు కాబట్టి నేను ఆఫీస్లో కూడా ఉంటాను కాబట్టి కాల్స్ లేపా మామ. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటా, పౌల్ట్రీ ఫార్మింగ్ రన్ చేసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో హిందీ ఛానల్, తెలుగు ఛానల్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఇక టైంపాస్ కాళ్ళు చాలా వస్తాయి. అందుకోసమే వాట్సాప్ చేయండి. మెసేజ్ చేసినారంటే కథం ఈ బాతులు ఎంత కొనుక్కుంటారు అని. దాని తర్వాత పెద్ద కోళ్ళలోకి వచ్చేసిన. పెద్ద కోళ్ళలో ఏం చేస్తా అంటే ఎర్లీ మార్నింగ్ నేను డోర్ ఇట్లా తెరుస్తాను. తెరవంగానే అన్ని కోళ్ళు బయటకు వచ్చేస్తాయి మామ. ఏదైతే కమ్జోర్ కోడి ఉందో, ఏదైతే వీక్ కోడి ఉందో అది ఏమవుతుంది, లోపలనే ఉంటుంది, ఫామ్ లోపలనే. అప్పుడు ఏం చేస్తా దానికి, అరే దీనికి రోగం వచ్చిందిరా పోయి మెత్తగా అయిందని ఆ కోడిని పట్టుకొని ఏడేస్తా, వేరే ఒక రూమ్లో వేసి దానికి ఒక 3 రోజుల నుంచి 5 రోజుల దాకా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మంచి కోళ్ళలో కలుపుతా. మస్తు మంది ఏం చేస్తారంటే అట్లా చేయరు. చేయకుంటే ఏమవుతుంది, కొన్ని వైరల్ డిసీజెస్ వస్తాయి మామ. అప్పుడప్పుడు ఈ వైరల్ డిసీజెస్ వచ్చి అన్ని కోళ్ళు మొత్తం ఖల్లాస్ అయిపోతాయి. ఇప్పుడు 100 కోళ్ళలో ఒక కోడి ఉందనుకో మామ, ఇవాళ దానికి వైరస్ వచ్చింది అంటే ఒకటే రోజులో 10 కోళ్ళని అంటబెడుతుంది. అది 10 కోళ్ళని అంటబెట్టినప్పుడు 2 రోజులు ఏమవుతుంది, ఆ 10 కోళ్ళు కలిసి 100 కోళ్ళని అంటబెట్టేస్తాయి. 100 కోళ్ళ ఫామ్ ఖతం అయిపోతుంది. అందుకోసమే రోగం వచ్చిన కోడిని తొందరగా తీసి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గుడ్లు తీసుకొని వచ్చిన. కడక్నాథ్ 3 గుడ్లు వెళ్ళి ఉండేవి చూసినాను. దాని తర్వాత ఈ కోళ్ళలో ఎన్ని గుడ్లు వెళ్తాయి చూద్దాం. ఇక్కడ చూడు 10 గుడ్లు ఈ కోళ్ళలో వెళ్ళినాయి, 3 గుడ్లు ఏమో కడక్నాథ్ గుడ్లు, అవి సపరేట్ పెట్టిన. ఏంటంటే మా దగ్గర ప్యూర్ డేసీ సపరేట్, కడక్నాథ్ సపరేట్ ఉంటున్నాయి. క్రాస్ చేస్తలే, రెండుని ఫ్రీగా చేస్తలే. ఇక నెక్స్ట్ డే వచ్చినా నేను ఇది సంచిలో 25 కిలోల జొన్నలు తెచ్చినట్టే అయిపోయినాయి, 50 కిలోల జొన్నలు తెచ్చినా అవి కూడా అయిపోయినాయి. ఇక దాని తర్వాత ఇక డ్రమ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇక ఇంటి నుంచి నేను ఏం చేసిన అంటే ఈ మక్కలు పట్టుకొచ్చిన. మన ఇంటికాడ కూడా కొన్ని కోళ్ళు ఉంటాయి, పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఇక కొన్ని కోళ్ళు పెట్టిన. కాబట్టి ఆ ఇంటికాడ మనం మక్కలు తీసుకొని వచ్చినాం. ఈ సంచిలో 6 కిలోల దాకా మక్కలు ఉంటాయి. ఇవి తీసుకొచ్చి ఏం చేస్తున్నా అంటే మక్కలు వేసేస్తున్నా. నాకు ఇలా టైం దొరుకుతలే, వికారాబాద్ పోయి తీసుకొస్తా. జొన్నలు తీసుకురావాలి, జొన్నల మక్కలు కొన్ని తీసుకొస్తా. ఏం చేస్తున్నా, ఇట్లా బయటికి తీసుకున్నా. బయటికి ఎందుకు తీస్తా, ఎర్లీ మార్నింగ్ బయటికి ఎందుకు ఇప్పుతా అంటే రీజన్ ఒకటే మామ. బయటికి రాగానే యాక్టివ్ ఉన్న కోడి మొత్తం బరబర ఎగురుకుంటా బయటికి వస్తాయి. ఏవైతే డల్ ఉంది, రోగం వచ్చిన కోడి ఉంది, అది లోపలనే ఉంటుంది. అందుకోసం లోపలికి నేను బయట వీటికి వదిలిన తర్వాత లోపల ఒకసారి చెక్ చేస్తా, పోయి ఒక కన్ను వేసుకుంటా. మా మధ్యాహ్నం 1:30 అవుతుంది. మా ఫస్ట్ కడక్నాథ్ కోళ్ళ గుడ్లు చూడ ఎన్ని జమ అయినాయి అంటే ఇక్కడ వచ్చి ఎన్ని జమ అయినాయి, 26 గుడ్లు జమ అయినాయి మామ. 26 గుడ్లు జమ అయినాయి. ఇక కడక్నాథ్లో ఇవాళ మధ్యాహ్నం దానికి మన గుడ్లు వెళ్ళినాయా చూసుకుందాం. రఫీక్ భాయ్ దా లోపలికి వచ్చాయి. ఏం చేద్దామంటే ఇవి కడక్నాథ్వి, దీంట్లో నీళ్ళు ఉన్నాయి. మేత అయితే నేను ఏం తెచ్చినట్టు మక్కలు వేసేసిన. మేత అయిపోయింది. మళ్ళీ ఈరోజు మొన్న కూడా అట్లా పోయి చూడాలి. ఇగో 2 గుడ్లు పెట్టినాయి మామ. ఈ 2 గుడ్లను తీసుకుంటున్నాం, ఇక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత ఇక్కడ దిక్కు వచ్చాయి. ఇడేమైనా పెట్టినా అంటే ఏం పెట్టలేవు, 2 గుడ్లు పెట్టినాయి. ఇవాళ మాకు కడక్నాథ్ కోళ్ళ ఎన్ని ఉన్నాయి అంటే మళ్ళీ గిన్నెలో కూడా ఇంకేమైనా పెట్టినాయా చూద్దాం. పక్క దాంట్లో పోయి 10 కోళ్ళు మామ. 10 కోళ్ళలా ఇట్లా వెళ్తున్నాయి అన్నట్టు. మా పెద్ద కోళ్ళలో ఇగో ఈ గుడ్లు పెట్టే మా పెద్ద కోళ్ళలో కూడా వచ్చేసిన. నోరు తెరిచి ఎండకు చూడు ఎట్లా అది తీసుకుంటున్నాయి. వీటికి మక్కలు జర కొత్తున్నాయి, అందుకని మక్కలు మొత్తం తినలేవు.
ఇయో మా టర్కీ దీనికి చూస్తేనే పానం ఖుషి అవుతున్నది. ఎందుకంటే ఒకవేళ మేము ట్రీట్మెంట్ చేయకుండా చచ్చిపోతుండే ఈ పాటికి. చచ్చే కోడిని బతికించినాం మామ. పైవోన్ దయాతోటి నీ దీవెనలతోటి ఫైనలీ ఈ కోడి బతికిపోయింది. ఈ కోడి చచ్చిపోతే ఎట్లుంటుండే అంటే, ఈ పుంజు చచ్చిపోతే ఇంకోటి మా టర్కీ ఒంటరిగా అయిపోతుండే. ఎందుకంటే ఒకటే టర్కీ ఉంది మా దగ్గర, దానికి ఒక మేల్. ఇగో దీంట్లో ఏమవుతుంది అంటే, ఇగో ఏమవుతున్నది, గుడ్లు పెడుతున్నాయి మామ. మా టర్కీ కూడా చూడ గుడ్డు పెట్టనే కూర్చున్నాయి చూడు. ఇగో ఇదా ఇక గుడ్లు తీసుకుందా రఫీక్ భాయ్. ఇగో గీడ ఒక్క గుడ్డ వెళ్ళింది. ఈ గుడ్డును తీసుకుంటున్నా నేను, ఈడ పెట్టేద్దాం. ఇగో దాని తర్వాత గిన్నెలో 3 గుడ్లు ఉన్నాయి మామ. ఇగో ఈ 3 గుడ్లు కూడా తీసుకుంటున్నా, ఇలా పెట్టేద్దాం. జాగ్రత్త పట్టుకో రఫీక్ భాయ్. దాని తర్వాత నువ్వు గుడ్డు పెడుతున్నావు అమ్మ, జర్రంత సైడ్ నా చాలు. గుడ్లు ఇచ్చేసి గుడ్లు పెట్టు. ఈ మా టర్కీ కూడా గుడ్డు పెడుతున్నావు మామ. జర్ర ఇట్లా లేపాలనే. ఇగో 3 గుడ్లు తీసిన చూడు. 3 గుడ్లు దీనిపైన పెడుతున్నా, జర జాగ్రత్త రఫీక్ భాయ్. నిండిపోయింది ఆ ట్రై మా దగ్గర. ఇది ఇంకా పెట్టలే గుడ్డు, పెట్టనిగానే కూర్చున్నది కానీ ఇంకా పెట్టలేదు. ఇక అయిపోయి దాంట్లో అయిపోయి. ఇగో 30, 35, 36 గుడ్లు జమ అయినాయి. ఇవి కూడా ఎట్లా కూర్చున్నాయి. ఇక కింద ఏమన్నా పెట్టినాయి అంటే ఏం పెట్టలేవు. ఎండకు చూడు మామ, ఎట్లా గాలి నోటు తెరిచి గాలి తీసుకుంటున్నాయి చూడు. ఆ ఎంట బట్ట ఇప్పేద్దాం. ఇక ఇక్కడ చూడు కింద పెట్టినాయి చూడు. రఫీక్ భాయ్ నువ్వు ఆడనే ఉండు, పగిలిపోగలే గుడ్లు నేను తీసుకొస్తా. ఇగో గీడ ఒక గుడ్డు, ఆగం గుడ్లు వెళ్తున్నాయి. గిన్నెలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కోళ్ళు పొదుగొడ్డా? దాదా మెల్లగా రా, బయటికి రా. ఓహోహో మెల్లగు. ఇగో ఇంకా 2 గుడ్లు ఇక్కడ వెళ్ళినాయి. ఇక ఫైనలీ ఎన్ని గుడ్లు అయినాయి అంటే, ఇగో 30, 35, 36, 37, 38 గుడ్లు. సరే ఇక పేన్లు ఉన్నాయి మామ. ఇగో ఇక్కడ కనిపిస్తున్నావు చూడు, నా చేతి పైన పాకుతున్నావు చూడు. ఈ పేన్లతో ఉంటే ఇబ్బంది అన్నట్టు. జర్ర మందు కొడుతున్నాం కాబట్టి జర తగ్గినాయి. లేదంటే ఈ పాటికి మొత్తం పెయ్యల్లా పాకుతుండే అట్లా. మా కోళ్ళు ఇక బయటికి వస్తలేదు చూడు మామ, ఎండకు కూలిపడి లోపలనే ఉంటున్నాయి. అందుకో 3 గంటల దాన్ని తెరుస్తాం. ఎండలు అయితే ఆగం కొడుతున్నాయి మామ. లోపల తెల్లంగి వేసుకున్నా, అంగిప్పేసి బనీన్ మీద ఉందాము అనుకున్నా కానీ ఇక మళ్ళీ నాకు అర్జెంట్ ఉంది, అక్కడ పోవాలి. ఏంటంటే దారా మెల్ల జాగ్రత్తగా. ఇక మేము ఏం చేస్తాము అంటే, ఇన్ని గుడ్లను తీసుకున్నాం కదా, ఇది బంద్ చేద్దాము. బంద్ చేసేసి ఇది తెరుద్దాం. పొద్దుగాళ్ళు అయితే ఈ సంచిలో మక్కలు తెచ్చినుంటి నేను. ఇక ఈ మక్కలను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నీళ్ళు అయితే ఉన్నాయి కోళ్ళకి తాగడానికి. ఈ మక్కల్లో కొన్ని మక్కలు గిన్నెలు వేసేస్తున్నా. ఇలా మంగళవారం అంగడి అవుతుంది. జర జొన్నలు ఇంకోటి మక్కలు ఉంటే పోయి గుండొస్తా పోయి. ఏంది అంటే జర మా ఫామ్ పార్ట్నర్ తీసుకొస్తాడేమో అని జర వేడి చేసిన. లేదంటే నిన్ననే మొయినాబాద్ పోయినుంటి. ఆ మొయినాబాద్ నుంచి పట్టుకొద్దాం అనుకున్నా కానీ ఇక డబల్ మేత అవుతుంది అన్నట్టు పట్టుకోరాలే. ఏందంటే ఇక